నుంచి 2 బైక్స్ థెఫ్ట్ చేశారు కదా! ఆర్జేకి తీసుకెళ్ళారు 2. అంటే ఈ పార్కింగ్ అంటే లాట్‌లో ఉన్నాయా? అనాథరైజ్ పార్కింగ్ చేస్తారు కదా కొంతమంది అక్కడక్కడ. అది పెయిడ్ పార్కింగ్ కాదు. పెయిడ్ పార్కింగ్‌లో కావు. అక్కడక్కడ వాళ్ళు బస్సు ఎక్కడానికి వెళ్తారు కదా, అది చూసి తీసుకొని పోవడం. పెట్రోల్ అయిపోయిన తర్వాత దాన్ని పడేసి ఇంకో బండి ఎత్తుకోం. ఇలా అట్లుంటుంది. టోటల్ 14 ఫోన్లు వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 14 ఫోన్లు. అట్లనే 3 బైకులు సిబిఎస్ నుంచి 2 బైకులు ఎత్తుకోవాలి వీళ్ళు. అదేవిధంగా ఆర్జీఐ నుంచి కూడా ఒక బైకు ఈ రామకోటి ఏరియాకు వస్తుండగా అది పట్టుకోవడం జరిగింది. అయితే ఈ వచ్చిన డబ్బులతో వీళ్ళు జల్సాలు చేస్తారు, బెట్టింగ్లలో పెడతారు, టికెట్ బెట్టింగ్లలో పెడతారు. మెయిన్గా తాగడం వీళ్ళకి అలవాటు. కాబట్టి వీళ్ళు పాత నేరస్తులే. కాబట్టి ఈ యొక్క వర్క్లో ముఖ్యంగా ఈ యొక్క కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన ఎస్హెచ్ఓ నాయకత్వంలో, చంద్రశేఖర్ గారి నాయకత్వంలో డిఐ నాగార్జున వెంకటేశ్వరంగా అది పట్టుకోవడం జరిగింది. అయితే ఈ వచ్చిన డబ్బులతో వీళ్ళు జల్సాలు చేస్తారు, బెట్టింగ్లలో పెడతారు, టికెట్ బెట్టింగ్లలో పెడతారు. మెయిన్గా తాగడం వీళ్ళకి అలవాటు. కాబట్టి వీళ్ళు పాత నేరస్తులే. కాబట్టి ఈ యొక్క వర్క్లో ముఖ్యంగా ఈ యొక్క కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన ఎస్హెచ్ఓ నాయకత్వంలో, చంద్రశేఖర్ గారి నాయకత్వంలో డిఐ నాగార్జున, వెంకటేష్ పిఎస్ఐ అండ్ పిసి అభిలాష్, సురేష్ అండ్ సంతోష్ చాపి అండ్ అరుణ్, విష్ణు వీళ్ళు బాగా చాలా తెలివిగా వీళ్ళను ఒక 4 డేస్లోనే వీళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ యొక్క పనికి డీసీపీ గారు కూడా ప్రశంసించి వీళ్ళకు తగిన రివార్డు ఇస్తా అని కూడా చెప్పాడు. పత్రికా మిత్రులకు ఏమనగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా 22/4/2024 18 అవర్స్కు ఒక మన గోదాల రాము అని అతను మన ఉస్మాన్గంజ్ నుంచి ఇక్కడికి నారాయణగూడ వస్తుంటే ఆర్టీసీ బస్సులో తన వివో సెల్ ఫోన్ పొడగొట్టుకున్నాడు. దాని ఖరీదు 30,000 ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రైమ్ పార్టీ ఈ నాగార్జున అండ్ డిఎస్ఐ వెంకటేశ్వర్లు, మళ్ళీ ఎస్హెచ్ఓ నారాయణగూడ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కొన్ని టీమ్స్ని ఫామ్ చేసి ఎక్కడెక్కడ లాడ్జెస్, తర్వాత సస్పీషియస్ పర్సన్స్ ఏరియాస్ ఉన్నాయో సిబిఎస్ కానీ ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఏరియాలలో ఎంక్వైరీ చేసుకుంటూ చూస్తున్నాక మనకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ రామకోటి చౌరస్తాలో ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళను వెరిఫై చేయగా వాళ్ళు చాకలి బాలరాజ్ అని ఒకతను, ఇతను వచ్చి మహబూబ్నగర్ డిస్టిక్, పెద్దవారం మహబూబ్నగర్ డిస్టిక్. సెకండు ఇది పూరం రాజు, ఇతను వచ్చి పాపన్నపేట మండలం. వీళ్ళిద్దరూ పాత నేరస్తులు. చాకల్ బాలరాజు ఏమో ఫోన్లు తీయడంలో చాలా సిద్ధాస్తులు. ఇంతకుముందు 17 అఫెన్స్లు ఉన్నాయి. లాస్ట్ 3 months కిందనే శాతంరాయ్ ఆర్జీఐ కింద 35 ఫోన్లు తీస్తే అరెస్ట్ అయింది. అట్లా చాలా చాలా తెలివిగా ఫోన్లు తీస్తాడు. నైట్ టైంలో పడుకున్న వాళ్ళ దగ్గర నైట్ టైంలో తీస్తారు. అట్లనే ఈ కుర్మరాజు అనే ఇతను బైక్లో ఎక్స్పర్ట్, బైక్ తీసుకోవట్లో ఎక్స్పర్ట్. అయితే సిబిఎస్ కాడ వీళ్ళు ఏం చేసారంటే ఈ బండి తీసే ఈ సెల్ ఫోన్ తీసిన కంటే ముందు 22 కంటే ముందు 3 రోజుల ముందు వాళ్ళు ఒక డార్మెటరీ వాళ్ళు ఎవరిదాలు తీసుకున్నారు. వీళ్ళు ఎవరికి పరిచయం లేదు. అయితే పడుకున్న తర్వాత నువ్వేం చేస్తావు పరిచయం చేసుకున్న తర్వాత నేను మేస్త్రి పని చేస్తా అని వర్కౌట్ చేసుకున్నారు. తర్వాత వీళ్ళ యొక్క ప్రొఫెషన్ చెప్పింది. నేను ఫోన్స్ తీస్తా అని ఇతను, నేను బండ్లు తీస్తా అని ఇతను. ఈ విధంగా ఇద్దరు వాళ్ళు సిబ్బందికి అందరికి కూడా మేము రివార్డులను ప్రపోజ్ చేస్తాము. తర్వాత ఇట్లా మంచి పనులు ఇంకా చేయాలి, ఇంకా వర్క్స్ను ఇట్లా చేయాలి.
ఇందులో ఒక ఫోన్ మాత్రమే ఎందుకు మొత్తం మిగతా అన్ని ఫార్మేట్ చేశారు. ఈ ఓనర్షిప్ పర్టికులర్స్ రాలేదు. ఓనర్షిప్ పర్టికులర్స్ వచ్చిన తర్వాత మనం ఆ ఫోన్లను ఎవరిదని ఐఎంఈ నెంబర్తో ట్రేస్ చేసి ఆ ఓనర్స్కు పిలిచి అప్పు చూపడం జరుగుతుంది ఈ ఫోన్లో. ఫోటో తీసుకో. రికార్డ్ చేసేదాన్ని ఒక ఫోటో తీసుకో. तो बीच में